ఈ అమ్మాయి 1925లో చనిపోయి 1926లో మళ్ళీ పుట్టి తన భర్తని అలాగే పిల్లవాడిని కలుసుకుంది. ఈమె పేరు శాంతాదేవి. ఈమె 1926 డిసెంబర్ 26న ఢిల్లీలో జన్మించింది. ఈమెకి 4 సంవత్సరాలు వచ్చిన తర్వాత తన పేరెంట్స్‌తో స్ట్రేంజ్‌గా బిహేవ్ చేయడం మొదలుపెట్టింది. ఆమె ఏం చెప్పిందంటే, మీరు నా పేరెంట్స్ కాదు, నా ఊరు మదురై దగ్గర ఉన్న ద్వారక, నేను అక్కడే పుట్టాను, నేను అక్కడే చనిపోయాను, నాకు ఆల్రెడీ భర్త అలాగే పిల్లవాడు ఉన్నారని చెప్పారు. దాంతో తన టీచర్ అలాగే పేరెంట్స్ షాక్ అయ్యి ఇది నిజమా అబద్ధమా అని తెలుసుకుందామని ద్వారకాకి వెళ్ళారు. తన భర్త ఎలా ఉంటాడని ఆల్రెడీ చెప్పింది. తన భర్త పేరు కేదార్నాథ్ అని, అక్కడ ద్వారకా టెంపుల్ దగ్గర బట్టల షాప్లో తను పనిచేస్తున్నాడని, తనకి కలద్దాలు అలాగే తెల్లగా ఉంటాడని గుర్తులు చెప్పింది. అదే పోలికలతో ఉన్న వ్యక్తిని వెళ్ళి కలుసుకుంటే తను చెప్పాడు తన భార్య చనిపోయి 9 సంవత్సరాలు అవుతుందని, తన బిడ్డ పుట్టిన 9 రోజులకే చనిపోయిందని. దీంతో ఈ డీటెయిల్స్ మ్యాచ్ అవడంతో వాళ్ళు తను తీసుకొని ఢిల్లీకి వస్తారు. తను రాగానే చాలా ప్రశ్నలు తన మీద అడుగుతాడు. ఆ ప్రశ్నలన్నిటికీ తను సమాధానం చెప్తుంది. దీంతో ఇది నిజమా అబద్ధమా అని వాళ్ళే కన్ఫ్యూజ్ అయ్యి వీళ్ళిద్దరికీ సంబంధించిన ఒక క్వశ్చన్ అడుగుతాడు. అదేంటంటే, నీకు బోన్ డిసీజ్ ఉంది కదా, మరి నువ్వు ఎలా ప్రెగ్నెంట్ అయ్యావు? దాంతో తను వీళ్ళిద్దరికి సంబంధించిన ఇంటర్ కోర్స్ గురించి పూర్తి వివరాలు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అలాగే వీళ్ళిద్దరికీ తెలిసిన సాడ్ అండ్ హ్యాపీ మూమెంట్స్ మొత్తాన్ని చెప్తుంది. దాంతో నిజంగానే వీళ్ళందరూ షాక్ అవుతారు. వరల్డ్లో ఉన్న సైంటిస్టులు అందరూ నిజంగానే ఈమె పునర్జన్మ పొందిందని సర్టిఫై చేశారు. అలాగే మన ఇండియాలో నమోదైన ఫస్ట్ పునర్జన్మ కేసు ఇదే. దీని గురించి మీరేమనుకుంటున్నారు? ఇది నిజంగానే పునర్జన్మ కాదా? కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.